శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో 132 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 133వ అధ్యాయాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భీష్మం వాచ స్వరాష్ట్రాత్ పరరాష్ట్రాశ్చాకోశం సంజనయేన్ నృప కోశాద్ధి ధర్మ కౌంతేయ రాజమూలంచ వర్ధతే. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, రాజు తన రాష్ట్రం నుండి పరరాష్ట్రం నుండి కూడా సంపదను కూడబెట్టాలి. దానిపైననే ధర్మరక్షణ రాజ్యాభివృద్ధి ఆధారపడి ఉన్నాయి. తస్మాత్ సంజనయేత్ కోశం సత్కృత్య పరిపాలయేత్ పరిపాల్యాను తనుయాత్. ఏష ధర్మ సనాతన. కనుక కోశాన్ని పెంపొందించుకోవాలి, దాన్ని సరైన పద్ధతిలో సంరక్షించుకోవాలి, అలా కాపాడుతూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేటట్లుగా చేయాలి. ఇదే సనాతన ధర్మం సుమా. నా కోశ శుద్ధ శౌచేన నృసింసేన జాతు చిత్ మధ్యమం పదమాస్తాయ కోశ సంగ్రహణం చరేత్. ఆచార విచారాలతో పరిశుద్ధుడైన వాడు కానీ మిక్కిలి క్రూరుడైన వాడు కానీ కోశాన్ని కూర్చలేడు. మధ్య మార్గాన్ని అనుసరించి కోశ సంగ్రహణం చేయాలి. అబలస్య కుతః కోశ యకోశస్య కుతో బలం అబలస్య కుతో రాజ్యం అరాజ్ఞ శ్రీర్భవేత్ కుతః. బలహీనుడికి ధన సంపద ఉండదు, ధన సంపద లేని వాడికి బలం ఉండదు, బలం లేని వాడికి రాజ్యం ఉండదు, రాజు కాని వాడికి సంపద ఉండదు. ఉచ్చైర్వృత్తే శ్రియో హాని యథైవ మరణం తదా తస్మాత్ కోశం బలం మిత్రం అధరాజా వివర్ధయేత్. గొప్ప స్థితిలో ఉన్నవాడికి సంపద లేకపోవడం అది చావుతో సమానం. కాబట్టి రాజు కోశాన్ని, సైన్యాన్ని, మిత్రుల్ని పెంపొందించుకోవాలి. హీన కోశం హి రాజానాం అవజానంతి మానవ నాస్య అల్పేన తుష్యంతి కార్యమప్యుత్సహంతి చ. సంపద లేని రాజులు ప్రజలు చాలా చులకనగా చూస్తారు. అతని స్వల్పధనంతో తృప్తి పడరు, అతని పనులు చేయడానికి ఉత్సాహం కూడా చూపించరు. శ్రియోహి కారణాద్రాజా సత్క్రియాన్ లభతే పరాం సాస్య గుహతి పాపాని వాసో గుహ్యం ఇవ స్త్రియ. సంపద కారణంగానే రాజు గొప్ప గౌరవాన్ని పొందుతాడు. వస్త్రం స్త్రీమానాన్ని కాపాడినట్లుగా సంపద అతని పాపాలని కప్పి ఉంచుతుంది. బుద్ధి మస్యానుతప్యంతే పురా విప్రకృత నరా శాలావృక ఇవాజస్రం జిగాంశుమేవ విందతి. మునుపు రాజు వల్ల అపకారం పొందినవారు అతని సంపదను చూచి ఉడికిపోతూ ఉంటారు. అతన్ని చంపడానికి ఎప్పుడూ ఇంటి కుక్కల్లాగా కపట విశ్వాసాన్ని ప్రకటిస్తూ దగ్గరికి చేరుతూ ఉంటారు. ఈ దృశ్యశకుతో రాజ్ఞ ముఖం భవతి భారత సుఖం భవతి భారత ఉజ్జచ్చేదేవ ననేమేత్ ఉద్యమే హీన పౌరుషం అప్యపర్వని భజ్యేత నమేతేహ కస్యచిత్. ఓ ధర్మరాజా, అందువల్ల రాజు ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉండాలి, లొంగకూడదు. ప్రయత్నమే పౌరుషాన్ని పెంచుతుంది. కణుపు లేని చోటనైనా విరగొట్టగలగాలి, ఎవరికి తలవంచకూడదు. అప్యరణ్యం సమాశ్రిత్యాచరే నృగ గణై సహా నత్వేవోద్ఘిత మర్యాదై దస్యుభి సహితశ్చరేత్. అడవికి పోయి మృగాలతోనైనా తిరగవచ్చు కానీ మర్యాదాహీనులైన దొంగలు మోసగాళ్లతో కలిసి ఉండరాదు. దస్యూనాం శృభా సేనా రౌద్రకర్మసు భారత ఏకాంతతో హ్యమర్యాదా సర్వోప్యుద్విజతే జనః దస్యవోప్యభిశంకంతే
అనుక్రోశకారిణ హింసాత్మకమైన భయానక కృత్యాలకు అడవి దొంగలతో సైన్యాన్ని తయారు చేయడం తేలికవుతుంది. ఎప్పుడు అమర్యాదగానే చూస్తుంటే ఎవడైనా తిరగబడతాడు. దయలేని వాడిని దొంగలు కూడా అనుమానిస్తారు. స్థాపయేదేవ మర్యాదాం జనచిత్త ప్రసాదినాం అల్పేప్యర్థే చ మర్యాద లోకే భవతి పూజిత. ప్రజలందరి హృదయాలను ప్రసన్నపరిచే మర్యాదను రాజు ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. ఈ లోకంలో చిన్న పనికైనా మర్యాద చాలా ముఖ్యం. నాయల్లోకోస్తి నపర ఇది వ్యవస్థో జన నాలం గంతుం హి విశ్వాసం నాస్తికే భయశంకితే. ఇహం లేదు పరం లేదు అనే నిశ్చయానికి వచ్చిన నాస్తికుడు భయానికి అనుమానానికి స్థానం అవుతాడు. అతన్ని ఎవ్వడూ విశ్వసించడు. యథాసద్భి పరాదానం అహింసా దస్యుభికృత అనురజ్యంతి భూతాన్ని సమర్యాదేశు దస్యుషు. మంచివారైన దొంగలు ఇతరుల సొమ్ము అపహరించినా అది అహింసయే అవుతుంది. మర్యాద పాటించే దొంగల ద్వారా ఎన్నో ప్రాణులు రక్షింపబడతాయి కనుక అందరూ వారిని అభిమానిస్తారు. అయుధ్యమానస్య వదః దారామర్శ కృతజ్ఞత బ్రహ్మవిత్తస్య చాదానాం నిశ్శేషకరణం తథా స్త్రియో మోషపతి స్థానం దస్యుష్వే తద్విగర్హితం సంశ్లేషం చ పరస్త్రీభిః దస్యురేతాని వర్జేత్. యుద్ధం చేయని వారిని చంపడం, పరుల భార్యలను బలాత్కరించడం, కృతజ్ఞత, బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం, ఏమీ మిగల్చకుండా లాక్కోవడం, కన్యలను దొంగిలించడం, ఇతరుల గ్రామాలపై పెత్తనం చేయటం, ఇవన్నీ కూడా దొంగలు చేయకూడదు. పరస్త్రీ సంపర్కాన్ని కూడా వదులుకోవాలి. అభిసంధతే ఏ చ విశ్వేశాయాశ్చ మానవా అశేషమేవోపలభ్య కుర్వంతి ఇది వినిశ్చయ. నష్టపోయిన వారు శత్రువుకు నమ్మకం పుట్టించి వాడితో కలిసిమెలిసి ఆనుపానులు తెలుసుకుని వాడి సొమ్ము మొత్తం తప్పకుండా కాజేస్తారు. తస్మాత్ సశేషం కర్తవ్యం స్వాధీనమపి దస్యుభి న బలస్థోహమస్మీతి నుసంచానుసమాచరయే. కాబట్టి దోచుకునేవారు కొంత మిగిల్చి దోచుకోవాలి. బలం ఉంది కదా అని క్రూరమైన పనులు చేయకూడదు. సశేషకారిణస్తత్రాశేషం పశ్యంతి సర్వసు నిశ్శేషకారిణో నిత్యం నిశ్శేషకరణాద్భయం. ఎదురువారికి మిగిలేటట్టు చేసేవాడికి జనం కూడా మిగిలేటట్టు చేస్తారు. నిలువు దోపిడీ చేసిన వాడికి అటువంటి భయమే వెన్నాడుతూ ఉంటుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి అభద్రమ పర్వణి త్రయస్త్రింశత అధిక శతతమోధ్యాయ. ఈ మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 133 అధ్యాయం, రేపు 134 అధ్యాయం చెప్పుకోవాలి. కృష్ణ